నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధరన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు 12వ డివిజన్లో కూడా చాలామంది నాయకులు బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ కార్పొరేటర్గా పెట్టడం అని శ్రీధరన్న మీద ఒత్తిడి చేయడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఆ డివిజన్ నుంచి చాలామంది నాయకులు శ్రీధరన్న నమ్ముకొని నాకంటే ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాకపోతే అది ఎస్టీ కావడం, వారందరినీ కూడా శ్రీధరన్న వారు ప్రతిపాదించిన పేరు కాకుండా వారందరినీ కూడా మెప్పించి దానికోసం చాలా స్ట్రగుల్ పడిన సందర్భం నాకు తెలుసు. చివరికి నాకు ఆ అవకాశం వచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మెప్పించి నాకు ఆ అవకాశం కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మీ అందరికీ కూడా, ప్రజలకందరికీ కూడా తెలుసు. అయితే జరగడం, నేను అక్కడ నా సతీమణి పోటీ చేసిన నామినేషన్ వేసిన 3 రోజులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని నిశ్చయించుకొని ఆలోచన చేసి దానికి అన్ని విధాలుగా అందరినీ కూడా మెప్పించి ఏకగ్రీవం చేయడం జరిగింది. దానిలో శ్రీధరన్న సోదరులు గిద్దిరెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆ 3 రోజుల పాటు నిద్రాహారాలు మాని కేవలం మిగతా అన్ని డివిజన్లు కూడా పక్కన పెట్టి కేవలం మా మీద ఉన్నటువంటి అభిమానం, రెండవది ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మాకు వాస్తవంగా అయితే ఎన్నికలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. అవన్నీ కూడా మనకందరికీ తెలిసిందే. అవన్నీ భరించే పరిస్థితి కూడా మాకు లేదు. అంత శక్తి సామర్థ్యాలు కూడా మాకు లేవు. అయినా శ్రీధరన్న మీద, గిరన్న మీద నమ్మకంతో ఆ రోజు అక్కడ నిలబడడం జరిగింది. అదేవిధంగా వారి శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి వారందరినీ కూడా మెప్పించి మమ్మల్ని ఏకగ్రీవంగా చేయడం జరిగింది. తర్వాత మేము ఎప్పుడు కూడా శ్రీధరన్నతోనే, ఏ రోజు కూడా పార్టీ అనే మాట మాకు లేదు. శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది. అది అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ మీరు వచ్చేయాలని చెప్పి మమ్మల్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము ఒకటే చెప్పాం, నేను కానీ నా సతీమణి, నగర మేయర్ అయినటువంటి సతీమణి శ్రవంతి కానీ, మాకు ఈ అవకాశం కల్పించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఎంతోమంది డబ్బు సంచులతో తిరిగిన, సిఫారసులు చేసిన ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా, కనీసం ఆలోచన కూడా చేయకుండా వారి గురించి మాకు అవకాశం కల్పించారు. మేము శ్రీధరన్నతోనే నడుస్తామని చెప్పి గంటాపదంగా ఆ రోజు ఎటువంటి ఆలోచన లేకుండా మేము చెప్పినటువంటి విషయం అందరికీ, నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా తెలిసిందే. అయితే ఆ రోజు
మేము చెప్పిన తర్వాత మాకు కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫ్లాట్లు ఇస్తాం అని చెప్పి అధికార పార్టీ ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అందరికీ తెలిసినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఎటువంటి ప్రలోభాలకు కానీ లొంగకుండా మేము శ్రీధరన్న వెంటే నిలబడడం జరిగింది. ఆరోపణలు వచ్చింది నా మీద చెప్తారు, అదే చెప్తారు మేయర్ గారు. అంటే ఆరోపణలు వచ్చింది, ఆ ఆరోపణలు వచ్చింది మేయర్ గారి మీద కాదు, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్, మేయర్ గారి భర్త అయినటువంటి జయవర్ధన్ మీద ఆరోపణలు రావడం జరిగింది. ఆ ఆరోపణల్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నా. అది పూర్తిగా అవాస్తవం. నాకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా విలేకరులు నా సోదరులాగే, నేను వారితో అట్లాగే మెలుగుతా. నా విషయాలు అన్నీ కూడా దాదాపుగా పత్రికా విలేకరులకు తెలుసు. నా శక్తి సామర్థ్యాలు, నేను ఏమి చేయగలను, నేను ఏమి చేసి ఉంటాను ఈ 4 నెలల్లో అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అనేక మంది మీడియా మిత్రులు నేను ఎప్పుడూ కూడా వారితో టచ్లోనే ఉండేవాడిని. ఏమేమి జరిగి ఉంటాయి అనేది కూడా వారికి తెలుసు. అది పూర్తిగా అవాస్తవం. నిన్ననే నేను మీకు ఒక విషయం చెప్తున్నా. ఆ వార్తలు వచ్చిన తర్వాత నేను శ్రీధరన్నని కలవలేదు, శ్రీధరన్నని కలవాలని ఆలోచన చేయలేదు. గత 4 రోజుల క్రితమే నేను ఆ ప్రయత్నం చేశాను. కానీ నాకు శ్రీధరన్న వైపు నుంచి నేను ఏ ఫోను చేయకపోయినా కానీ నాకు ఆ అవకాశం ఉందా లేదా అనేది తెలియలేదు. దానివల్ల అధికారం కోసం మాత్రం కాదు, శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు అధికార పార్టీలో ఉన్నటువంటి 4 నెలలు 5 నెలలు మేము ఎలా ఉన్నాం, శ్రీధరన్న వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించారు. ఇది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఖచ్చితంగా నేను అధికార పార్టీలోకి రాలేదు, నేను అధికార పార్టీలో చేరడం లేదు, నేను తెలుగుదేశం పార్టీలో చేరడం లేదు. శ్రీధరన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ వచ్చినటువంటి ఆరోపణలు ఏదైనా కానీ నిజం ఉంటే, నేను అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడినైతే ఖచ్చితంగా దానికి బాధ్యత వహిస్తాను. అవి నిరూపణ అయితే, అంత శక్తి సామర్థ్యాలు నాకు లేననే విషయం నాకు కాదు, మీకే ఎక్కువ నా గురించి ఖచ్చితంగా నేను కాదు నగర మేయర్ గారిని అంటే ఆరోపణలు వచ్చింది చెప్పండి, అదే దాని మీద ఖచ్చితంగా విచారణ చేస్తాము. ఇప్పుడు ఎవరైతే దాని గురించి ఆరోపణ చేశారో, కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడింది అని ఎవరైతే ఆరోపణ ఇచ్చారో దాన్ని మేము పూర్తి స్థాయిలోనే కనుక్కోవాలని ఆలోచిస్తున్నాము. విచారణ చేయాలని కూడా నేను కోరుతున్నాను. అంతేకాకుండా దానికి ఎటువంటి ఎట్లా అయినా నా సైడ్ నుంచి సహాయం కావాలంటే దాంట్లో నేను పూర్తి స్థాయిలో అందించడానికి రెడీగా ఉన్నాను. ఆరోపణలు ఏమున్నాయని మాకు తెలీదు, మీరే చెప్పారు ఆరోపణ వచ్చిందని. ఇప్పుడు ఒక అన్న అడిగారు, దానికి సంబంధించి నా సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అదే ఆరోపణలు మీరే చెప్పాలి కదన్నా, మీరే ఇప్పుడు అడిగారు. గత 5 రోజులుగా పత్రికల్లో వచ్చిన మిత్రులు సహచరులు అన్నారు, గత 5 రోజులుగా మీడియాలో పత్రికల్లో ఓడైకి వస్తున్న విషయంలో మీ దృష్టికి రాలేదా మేడం? వచ్చింది కానీ ఇప్పుడు చేసుంటే ఆలోచించాలన్నా. ఒకటి దొంగ ఎవరు అంటే తౌడుకునే అవసరం మాకు లేదు కదన్నా. అది ఒకటి మీడియాలో వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు, ఓకేనా. వాటి మీద విచారణ చేయమని నగర మేయర్ గారు అధికారులను కూడా కోరడం జరిగింది. వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో
వాటన్నిటినీ కూడా పరిశీలించమని చెప్పి అధికారులను కోరడం జరిగింది. దానిలో ఖచ్చితంగా నా పాత్ర ఉండి ఉంటే దేనికైనా ఏ శిక్షకైనా నేను సిద్ధం, దానిలో డౌట్ ఏం లేదు. నేను ఈరోజు శ్రీధరన్న దగ్గర శ్రీధరన్నని మన్నించి హక్కును చేర్చుకోమని మాత్రమే కోరడం జరిగింది.